ఆమెయు తన ముద్దు పల్కులకు మహదానందమునుంది. కుమారుని సత్యప్రవర్తనమెంతవరకు గలదో చూతమని అతని నోరు తిలకించెను. చూచుటయే దళవుగా యశోద విభ్రమాశ్చర్యచకితయైపోయెను. ఆ చెన్ని కృష్ణుని నూరామెకు జలధి పర్వత వన భూగోళ శిఖి తరణి శశి దిక్పాలకాది కనందమైన బ్రహ్మాండంబంతయును కనిపించెను. అమ్మో! అట్టి బ్రహ్మాండమును పసిపాపని నూరగనుంగుని యశోద కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదానను యశోదాదేవినిగాను పరస్థలము బాలకుడెంత ఈతని ముఖస్థంబై అజాండంబు ప్రజ్వలమైయుండుటకేమి హేతువు మహాశ్చర్యంబు చింతింపగన్. ఆమె మదాశ్చర్యంలో పడిపోయింది. కలయో, ఇది కళ, వైష్ణవమాయ, ఇంకేమన్నా దీనివలన వేరే సంకల్పముందా, ఇది సత్యమా, నేనిదంతా తెలుసుకోలేకుండా ఉన్నానా, నేను యశోదాదేవినా కాదా, ఇది నా పరస్థలమా ఏమన్నా, ఈ బాలకుడెంత చిన్నవాడు, ఈతని ముఖస్థంబై రాజాండెంబు ప్రజ్వలమైయుండుటకేమి హేతువు, ఈ చిన్న పిల్లవాని నోటిలో ఈ భువన భాండమంతా కల్పించుస్తుందే నాకు, ఇది ఏమి కారణము అని ఆశ్చర్యపరవశరాలై తనలో తాను చింతించుకుంటా ఉంది అని తనలో తాను కొనసాగించినంతనే ఆమెకు కృష్ణుని ఎడల పుత్రానురాగంబు తొలగి భక్త్యావేశమినుమడించెను. అట్లు భక్తి పరవశయై బాలకృష్ణుని పెక్కు విధముల ప్రార్థింపదొడంగెను. కాని కృష్ణుండది ఎంత మాత్రమును తగదని ఆమెను వైష్ణవమాయ ఎందు తగుల్కొనజేసెను. తోడనే యశోదయు భక్త్యావేశము నశించి పుత్రప్రేమ మినుమడించుచు ఆమె కృష్ణుని చేరదీసి నిజాంకతలంబున నిడుకొని, నా తండ్రి, నిన్నెప్పుడు మందలింపనులెమ్ము అని ఓదార్పసాగెను. ఒక్క నిమిషము ఆమెకు ఆ బ్రహ్మాండాన్ని చూసిన యొక్క పరవశత్వం కలిగి, ఆ పరవశత్వము కృష్ణునిపై భక్తిగా పుత్రానురాగం కాకుండా ఒక భక్తిగా పరిణమించి అతన్ని ప్రార్థన చేయడం ఆరంభించింది. కానీ ఆ మాయను కృష్ణుడు ఒక్క నిమిషంలో తీసేసి ఆమెను మామూలు యశోదగా మార్చినాడు. ఆమె చివరికి అతడు తన కొడుకని, ఇదంతా నిజమని మర్చిపోయిందనమాట. నిన్నెప్పుడు మందలింపను అని చెప్పేసి ఆమె అతన్ని ప్రేమ చూపించసాగింది. చివరికి ఏడుపు మాని తల్లి కుశవేదిక యందు నోదల మోపి కూరుకు చెందెను. కృష్ణుడిత్తెరుగునప్పుడు గోపగోపికాజనంబులకు తన సహజత్వమును తెలియపరచుచు ఒకప్పుడు భక్తి పరవశులుగాను, మరొకప్పుడు తనయందు అనురాగము గలవారిగను వారందరకు వనర్చుచుండెను. అతండును గోపకా బాలకులతో నాడుకొనుచు అప్పుడప్పుడు చూడనివల ఇతర గృహములందు ప్రవేశించి అందున్న గొల్లపరచులను కనుసైగలు చేయుచు వారి వెనుక పక్కగా శ్రీరంజని చిక్కిళ్ళు నొక్కుచు వచ్చెదవాయని రహస్యముగా భాషించుచు ఒంటరిగానున్న వారి పైబడి అదర చుంబనాదులను నర్చుచు ఇట్లనేక విధంబుల గల మగపోడుములు చేయుచుండుటయేగాక
వీలగునప్పుడు పాలు పెరుగులను గ్రోలుచు వెన్న నారగించుచు పట్టుకొనవచ్చిన గోపికలను వెరపించి పారిపోవచ్చు. ఒక్కొక్క తరి వారిలో వారికి కలహంబులు వెట్టుచు నిరంకుశాధికారంబున దుండగములు చేయదొచ్చను. గోపికలందరూ బాలకృష్ణుని దుండగంబులు నానాటికి అభివృద్ధి నొందుచుండా చూచి సహింపజాలక ఒకనాడు యశోదాదేవి కడకడిగి ఆమె ముద్దుపట్టి తమ ఇంద్రయందనర్చిన దుండగములనన్నింటినీ సవిస్తరంబుగా చెప్పిరి. చన్నుగుడుచుచున్న కృష్ణుడు తనెక్కడెక్కడ మందిలించునోయని భయపడిన వానివరే యశోదయుడి యందు ముసుగుబడియుండెను. ఆ యశోదయు గోపికలు చెప్పిన వృత్తాంతమంతయు విని వారలగాంచి, అమ్మలారా, మా చిన్ని కృష్ణునెందుల కట్లు దూరెదరు? ఎన్నండును బొరుగిండ్లకు దొక్కి ఎరుగడే చక్కగా గన్నులు గూడదెరువని నా ఈ చిన్ని కుమారుని రవ్వసేయుట మీకు తగునా అని వాళ్ళనే ప్రశ్నించింది. ఆ కాలంలో చిన్నపిల్లలైనా కూడా 5 ఏండ్ల వరకు మినిమం పాలు తాగేవాళ్ళు తల్లి దగ్గర. అట్లాంటి అమ్మ పాలు తాగుతాడు, బయట పోయి చిన్న పిల్లవాడు కదండి, 5 ఏండ్లు 9 ఏండ్ల వరకు ఆయన ఈ నందగోకులంలో ఉండింది. తర్వాత ఆయన మామ దగ్గరికి వెళ్ళిపోయినాడు కదా, కాబట్టి ఈ 5 ఏండ్లలో 9 ఏండ్ల మధ్యలో ఆయన ఇవన్నీ చేసినాడు. ఏమి అక్కడ మనకు వేరే ప్రపంచం ఏమీ లేదు కదా, గోవులు, వెన్న, పాలు, ఆ గోపికలు ఇవే కదా వాళ్ళ ప్రపంచము. కాబట్టి ఇంకా అక్కడే ఆయన అల్లరి చేయడం మొదలుపెట్టినాడు అనమాట. వాళ్ళ ఇంటికి పోయేది, వీళ్ళింటికి పోయేది, వెన్న దొంగిలించేది, పెరుగు దొంగిలించేది, వాళ్ళ అత్తకు మూతికి వెన్న రాసేది, కోడలి మూతికి వెన్న రాసేది, వాళ్ళ జుట్టంతా ముడి వేసేది, ఇవన్నీ అల్లరి పనులు చేసేవాడు అనమాట. వాళ్ళ జడ లాగేది, వీళ్ళనేమో ఇట్లా వెనక నుంచి వచ్చి ఇట్లా కౌగిలించుకున్నట్టు చేసేది. ఇవన్నీ చిన్నపిల్లలు చేస్తారు, అంతే కదా. వాళ్ళు ముద్దు చేసే కొద్దీ చిన్నపిల్లలు ఇట్లా కొంచెం అల్లరి పనులు ఎక్కువ చేస్తారు కదా. అందులో రాజు కొడుకు ఇంకా ముద్దు, అల్లరి చేస్తే ఇంకా ముద్దు. అటువంటప్పుడు రాజు కొడుకని ప్రజలకు కూడా వాళ్ళకు ముద్దు. ఇంకా ఆయన చిన్నప్పుడు చిన్న చిన్న అల్లర్లు చేస్తుంటే వాళ్ళు సరేలే అని నవ్వుకున్నారు. పెద్దయినా కూడా కొంచెం కొంచెం పెద్దయ్యే కొద్దీ ఇంకా అల్లరి ఎక్కువైపోద్ది. వాళ్ళు యశోదాదేవి దగ్గరకు వచ్చి కంప్లైంట్లు చేయడం మొదలుపెట్టినారు. అదనమాట సంగతి. ఇంతటితో ఈ కథ ఇది ముగిస్తామండి. చాలా ఎక్కువైపోయింది వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనము మిగతా యొక్క కథను పొడిగించుకుందాము. మీకు ఈ విధంగా మనం భగవత్ కాలక్షేపం చేయడము మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను. మీరు దయచేసి నా కృష్ణ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇటువంటి భగవత్ కాలక్షేపము, రకరకాల ఆధ్యాత్మిక విషయాలు మనం చెప్పుకుంటూ ఉంటే మనకు సత్కాలక్షేపం అయినట్లు ఉంటుంది. మీకు నాకు కూడా ఆ భగవంతుని కృపా కటాక్షాలు కలుగుతాయి. ఈ మామూలు భౌతిక ప్రపంచంలో ఏముందండి, ఎప్పుడు పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి న్యూస్లు, ఇవే కదా. ఏమంటారు, నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు నాతో పాటు ఈ విధంగా ఆనందపడుతూ మనమంతా కలిసి ప్రయాణిద్దాం. సరేనా? ఉంటాను. అనురాధ, కృష్ణ తెలుగు ఛానల్. ఆమెయు తన ముద్దు పల్కులకు మహదానందమునుంది. కుమారుని సత్యప్రవర్తనం ఎంతవరకు గలదో చూతమని అతని నోరు తిలకించెను. చూచుటయే దళవుగా యశోద విభ్రమాశ్చర్యచకితయైపోయెను. ఆ చిన్ని కృష్ణుని నోరామెకు జలధి పర్వత వన భూగో